మనం చాలా వంటకాలలో ఉప్పును ఉపయోగిస్తాం. ఉదాహరణకు ఒక కూరలో పసుపు, కారం, మసాలా లాంటివి వేసినప్పటికీ ఉప్పు తగినంత వేయకుండా ఉంటే ఆ కూరకు అసలు రుచి అనేదే ఉండదు. అందువలన ఉప్పుకు వంటకాలలో అంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ వీడియోలో ఉప్పును న్యాచురల్గా ఎలా పండిస్తారో తెలుసుకుందాం. అలాగే పండించిన తర్వాత ఆ రాక్ సాల్ట్ను ఎలా శుద్ధి చేసి క్రిస్టల్ సాల్ట్గా ప్రొడ్యూస్ చేస్తారో తెలుసుకుందాం. న్యాచురల్గా సాల్ట్ను సముద్రం దగ్గరగా ఉన్న ఏరియాలో పండిస్తారు. ముందుగా సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతంలో పెద్ద పెద్ద మడులను స్క్వేర్ షేప్లో తయారు చేస్తారు. అవి ఎలా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేస్తారు. మనం ఉప్పును పండించడానికి ఈ మడులను తయారు చేశాం కాబట్టి వీటిని ఉప్పు మడులని అంటారు. ఈ ఉప్పు మడులు తయారు చేసిన తర్వాత 3 రోజుల పాటు ఉప్పు మడులలో నేల అనేది సమానంగా ఉండే విధంగా చేస్తారు. ఆ తర్వాత ఈ మడులలో సముద్రపు నీటిని నింపుతారు. అది కూడా కేవలం ఒకే ఒక అంగుళం లోతు వరకు నీరు ఉండేలా నింపుతారు. మడులలో నీరు నింపిన 15 రోజులకు మడులలో ఉన్న నీరు మొత్తం ఆవిరైపోతుంది. నీరు ఆవిరైపోయాక మడులలో రాక్ సాల్ట్ మిగులుతుంది. అంటే కల్లు ఉప్పు తయారవుతుందని అర్థం. తరువాత ఈ కల్లు ఉప్పు మొత్తాన్ని పార లాంటి పరికరం సహాయంతో ఒక దగ్గరకు అని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్పును కుప్పలుగా చేస్తారు. ఇలా కుప్పలుగా చేసిన సాల్ట్ను క్రిస్టలైజ్డ్ సాల్ట్ అని పిలుస్తారు. ఈ ఉప్పు చూడడానికి ముద్దలా గట్టిగా ఉంటుంది. ఈ క్రిస్టలైజ్డ్ సాల్ట్ను అక్కడి నుండి ఫ్యాక్టరీలకు పంపించడం జరుగుతుంది. ఫ్యాక్టరీలకు పంపించిన వెంటనే ఈ సాల్ట్ మొత్తాన్ని కన్వేయర్ బెల్ట్పై పోసి ముందుకు వెళ్ళేలా చేస్తారు. ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా ఉప్పును ఒక గ్రైండింగ్ మిషన్లో వేసి ముద్దలా ఉన్న క్రిస్టలైజ్డ్ సాల్ట్ను మరీ పౌడర్లా కాకుండా పిండిలా తయారు చేస్తారు. ఆ తర్వాత ఈ ఉప్పును కన్వేయర్ బెల్ట్ ద్వారా వాటర్ ఫిల్టర్లోకి పంపించి నీటితో క్లీన్ చేస్తారు. ఇలా క్లీన్ చేసినప్పుడు ఉప్పులో ఉన్న దుమ్ము ధూళి ఉప్పులో నుండి సెపరేట్ అవుతుంది. ఉప్పులో ఉన్న దుమ్మును బయటకు తీయడానికి ఉపయోగించిన నీటిని వేరు చేయడానికి తడిగా ఉన్న ఉప్పును వేరొక మిషన్లోకి పంపించగా ఉప్పు నుండి నీరు సెపరేట్ అయిపోతుంది. ఇలా ఉప్పులో నుండి నీటిని వేరు చేసిన తర్వాత ఉప్పుకు అయోడిన్ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ అయోడిన్ ఉప్పుకు సమానంగా కలవడం కోసం అయోడిన్ని గ్రైండర్ సహాయంతో ఉప్పుకు బాగా కలిసేలా మిక్స్ చేస్తారు. ఇలా ఉప్పుకు అయోడిన్ యాడ్ చేయడం వల్ల ఉప్పులో అయోడిన్ ఎఫిషియన్సీ అనేది సమానంగా ఉంటుంది. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉప్పులో అయోడిన్ కలిపిన తర్వాత ఉప్పు అనేది కాస్త తడిగా ఉంటుంది. అందువలన ఆ తడిపోవడం కోసం ఈ ఉప్పు మొత్తాన్ని డ్రైయింగ్ మిషన్ల ద్వారా వెళ్ళేలా చేసి ఉప్పులో ఉన్న నీటిని ఆవిరిలా బయటకు పంపిస్తారు. ఈ స్టెప్లో ఉప్పులో ఉన్న తడి మొత్తం పూర్తిగా పోతుంది. ఆ తర్వాత ఉప్పును వైబ్రేటర్ స్క్రీనింగ్ ద్వారా పంపించగా సన్నని ఉప్పు ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఫ్యాక్టరీలో మనం వంటల్లో ఉపయోగించే సాల్ట్ అనేది తయారవుతుంది. ఇలా తయారు చేసిన సాల్ట్ను ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపిస్తారు. గైస్, ఈ వీడియోలో ఫ్యాక్టరీలో ఉప్పును ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.